नमस्कार बच्चों, आप सभी का स्वागत है। आज हम कनखन अधिकारी पाठ का दूसरा पाठ को देखेंगे। इस పాఠ का अर्थ देखो। ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరికి కష్టం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడము. ఇప్పుడు పద్యం ద్వారా మనము తెలుసుకుందాము. ఇక్కడ ఈ పద్యంలో భీష్మ పితామహుడు యుధిష్ఠిర్కి చేసిన ఉపదేశాలకు సంబంధించిన కొన్ని వాక్యాలని ఇవ్వడం జరిగింది. చూద్దాం. एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से. एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. नर समाज का भाग्य एक है, वहाँ श्रम वहाँ भुजबल है. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभ तल है. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. विजित प्रकृति से पहले उसको सुख पाने दो. जो कुछ न्यास्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. जो कुछ न्यास्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके खन खन का अधिकारी झंझन है. एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. एक అంటే ఒక, మనుజ్ అంటే మనిషి, సంచిత్ కర్త అంటే పోగు చేయడం అన్నమాట. అర్థ అంటే ఈ పద్యంలో ధనము అని, అంటే ధనము సంపద. పాపకే బల్స్ అంటే పాపము. బల్ అంటే ఏంటి? తాకత్ అనమాట, బలము. ఔర్ భోక్త అంటే అనుభవించడం. భాగ్యవాద్కే చల్సే అంటే అదృష్టం అనే పేరుతో మోసం చేయడం అనమాట. సో ఈ పద్యం యొక్క భావము హిందీలో చూద్దాము. ఏక్ మనుష్య పాప్ కే బల్ సే ధన్ ఇకట్టా కర్తా హై तो उसी धन को दूसरा व्यक्ति भाग्य के नाम पर धोखे से भोगता है. ఈ కవితాంశం యొక్క భావము తెలుగులో. ఒక మనిషి పాపం చేసి శక్తిని ఉపయోగించి ధనము పోగు చేస్తాడు అంటే ధనాన్ని సంపాదిస్తాడు అని. ఆ ధనాన్ని ఇంకో వ్యక్తి అదృష్టము, యోగము అనే పేరుతో మోసం చేసి దానిని అనుభవిస్తాడు. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभ तल है. పృథ్వీ అంటే ఇక్కడ భూమి, నబ్తల్ అంటే ఆకాశము, నేల. నర్ సమాజ్ అంటే మానవ సమాజము. భాగ్య అంటే అర్థము, శ్రమ అంటే కష్టపడము, భుజబల్ అంటే భుజబలము. ఇక్కడ ఈ భావం యొక్క అర్థము హిందీలో मानव का परिश्रम और उसकी भुजाओं की शक्ति అంటే भुजबलम. भुजाओं की शक्ति ही मानव समाज का एकमात्र भाग्य है. जो परिश्रम करते हैं उनके सामने पृथ्वी आकाश सभी विनय पूर्वक नमस्कार यानी सर झुकाते हैं. इसका भाव తెలుగు में. ఈ కవితాంశం యొక్క భావము తెలుగులో. శ్రమ మరియు భుజబలము మానవ సమాజం యొక్క భాగ్యము లేదా అదృష్టము. ఎవరైతే శ్రమిస్తారో వారి ఎదుట భూమి ఆకాశము
కూడా వినయంతో తల వంచుతాయి. అంటే ఎవరైతే కష్టపడతారో వారి వారి ముందు ప్రకృతి అంటే ప్రకృతిలో ఉన్న సంపద మొత్తం కూడా వారి ముందు వినయంతో తల వంచుతాయి. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. జిస్నే శ్రమ్ జల్ అంటే ఎవరైతే స్వేదన్, ఇక్కడ శ్రమ్ జల్ అంటే స్వేద్ అనమాట, చెమట. పీచే అంటే బాద్ అంటే తర్వాత, బ్యాక్ అనమాట. విజిత్ అంటే గెలిచిన వారు. ప్రకృతి అంటే తెలుసు కదా మనకి ఏంటి, ప్రకృతిలో ఉన్న సంపద. పానేదో అంటే పొందనివ్వండి. సో దీని అర్థం హిందీలో చూడండి. ఇస్ కవితాంశ కా భావ్ హిందీ మే, जिस व्यक्ति ने श्रम जल दिया यानी सफलता पाने पसीना, पसीना అంటే చెమట, बहा दिया है उसे कभी पीछे नहीं रहने देना है. यानी श्रम करने वाले को सुख से वंचित नहीं करना चाहिए. जीती हुई प्रकृति से पहले उसे सुख पाने देना है. इस कवितांश का भाव तेलुगु में, ఎవరైతే కష్టపడి అంటే చెమట ఊడ్చి పని చేస్తారో వారిని వారి సుఖానికి దూరం చేయవద్దు. ఎందుకంటే వారు కష్టపడి పని చేయకపోతే వారికి ఆ ఫలితం వచ్చి ఉండేది కాదు. వారు కష్టపడ్డారు కాబట్టి ఆ ఫలితాన్ని అనుభవించే మొదటి అవకాశము వారికే అందించాలని అంటున్నారు. అంటే ఎవరైతే కష్టపడి ప్రకృతి పైన అధికారాన్ని సంపాదిస్తారో వారినే మొదటగా సుఖాన్ని పొందనివ్వాలని అర్థం. जो कुछ न्यास्त प्रकृति में है वह मनुज मात्र का धन है. धर्मराज उसके खन खन का अधिकारी जन जन है. जो कुछ न्यास्त అంటే ఏదైతే ఉన్నాయో అంటే ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో మనుజ్ మాతృక దాన్ని అంటే మనిషి యొక్క సంపద అన్నమాట అవి. ధర్మరాజు అంటే యుధిష్ఠరుడు, ఖన్ఖన్ అంటే అణువణువు, అధికారి అంటే హక్కు పొందేవాడు, జన్ అంటే ప్రజలు. इसका भाव हिंदी में देखो. हे धर्मराज, भगवान ने जो कुछ इस प्रकृति में दिया है वह सब मानवों का संपत्ति है. इस पृथ्वी के प्रत्येक कण पर हर मानव का अधिकार है. इसका भाव తెలుగు में, దీని యొక్క భావము తెలుగులో. ఓ ధర్మరాజా, ప్రకృతి భగవంతుడు మనకు ఒక వరంగా ప్రసాదించాడు. అటువంటి ప్రకృతి పైన ఎవరైతే కష్టపడి చెమటోడ్చి పని చేస్తారో వారికి ఈ సృష్టిలో ఉన్న అణువు పైన అధికారం ఉంటుందని ఇక్కడ భీష్మ పితామహుడు ధర్మరాజుకి చెప్పడం జరిగింది. प्रश्नों के उत्तर तेलुगु में और हिंदी में. भाग्यवाद का छल क्या है అంటే భాగ్యవాదము యొక్క మోసము ఏమిటి. इसका उत्तर, मानव अपनी शक्ति और दुर्नीति के सहारे धन इकट्ठा करके रखता है. उसे दूसरा व्यक्ति धोखा देकर बिना श्रम के भोगने का भाग्य मुझे है कहकर ले जाता है. यही भाग्यवाद का छल है. इसका तेलुगु में अर्थ, మనిషి తన శక్తి మరియు దుర్నీతి ద్వారా ధనాన్ని పోగు చేసి ఉంచుతాడు. అతనిని వేరొక వ్యక్తి మోసం చేసి శ్రమ లేకుండా అనుభవించే అదృష్టము వాడిదని తీసుకువెళ్తాడు. ఇదే భాగ్యవాదం యొక్క మోసము. दूसरा प्रश्न, नर समाज का भाग्य क्या है. మానవ సమాజం యొక్క సంపద ఏమిటి. इसका उत्तर, नर समाज का भाग्य श्रम और भुजबल ही है.
అంటే శ్రమ భుజబలము మానవ సమాజం యొక్క సంపద. थर्ड प्रश्न देखो, तीसरा प्रश्न, श्रमिक के सम्मुख क्या क्या झुके है అంటే శ్రమ చేసేవాని ముందు ఏమేమి తల వంచాయి. इसका उत्तर, श्रमिक के सम्मुख భూమి और आसमान झुके है. శ్రమ చేసేవాని ముందు భూమి ఆకాశము తల వంచాయి. झुके है అంటే తల వంచాయి. श्रम जल किसने दिया. శ్రమ జలం అంటే చెమట. శ్రమ జలం అంటే జలం అంటే చెమట అని ఇంతకుముందు పద్యంలో చెప్పుకున్నాం కదా. శ్రమ జలం ఎవరు ఇచ్చారు లేదా ఎవరు శ్రమ చేశారని क्वेश्चन. इसका उत्तर, सच्चा सुख पाने के लिए श्रम करना है. ऐसे समझने वालों ने ही श्रम जल दिया है. నిజమైన సుఖము పొందుటకు శ్రమ చెయ్యాలి, అలా భావించేవారు శ్రమజలం ఇచ్చారు. पांचवा प्रश्न, मनुष्य का धन क्या है. మానవుని సంపద ఏమిటి. ప్రకృతి में जो भी चीज़ है, चीज़ అంటే వస్తువులు, यही मनुष्य का धन है. प्रकृति में जो भी चीज़ है वही मनुष्य का धन है. అంటే ప్రకృతిలో ఏ వస్తువు అయితే ఉందో అదే మానవుని సంపద. छठवां प्रश्न, खन खन का अधिकारी कौन है. అంటే అణువణువుకి అధికారి ఎవరు లేదా అణువణువుకి ఎవరు అధికారి. లేదంటే అణువణువుకి ఎవరికి సొంతం. प्रकृति में छिपी संपदा पर सबका अधिकार है. जो श्रम करके सफलता पाता है वही कनखन का अधिकारी है. ప్రకృతిలో దాగి ఉన్న సంపదపై అందరికీ అధికారము ఉంటుంది. ఎవరైతే శ్రమ చేసి విజయం పొందుతారో అతడే అణువణువుకి అధికారి.